ఓం శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయే సర్వవిఘ్నోపశాంతయే. ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. శ్రీమద్భగవద్గీత అథ ద్వితీయోऽధ్యాయః సాంఖ్యయోగః. 8వ శ్లోకం. నహి ప్రపశ్యామి మమాపనుధ్యాద్యచ్చోకము చోషణమింద్రియాణం అవాప్య భూమావసపత్నం వృద్ధం రాజ్యం సురాణామపి ఛాధిపత్యం. పై శ్లోకంలో అర్జునుడు కృష్ణుడికి శరణాగతుడు అయ్యాడు. ఇప్పుడు తన పరిస్థితిని గురించి వివరిస్తున్నాడు. కృష్ణ, నాలో కలిగిన ఈ శోకము, దుఃఖము, పిరికితనము నా మనస్సును, ఇంద్రియాలను దహించి వేస్తూ ఉంది. ఈ దుఃఖం ఎలా పోతుందో అర్థం కావటం లేదు. ఎన్ని సిరి సంపదలు, భోగభాగ్యాలు, దుర్భిక్షము, అంటే ఎరుగని శత్రువులు అంటూ లేని రాజ్యాధికారము, దేవేంద్ర లోకాధిపత్యము, స్వర్గ సుఖాలు ఏమి లభించినా ఈ శోకాన్ని చల్లారేటట్టు లేదు. కాబట్టి నీవే ఏదో ఒక ఉపాయంతో నాలో రగులుతున్న శోకాగ్నిని చల్లార్చు. నాకు కర్తవ్య బోధ చెయ్యి. నాకు ఆత్మజ్ఞానాన్ని బోధించు. నా మనసుకు శాంతి చేకూర్చు అని వేడుకున్నాడు. ఈ పరిస్థితి నాటి అర్జునుడికే కాదు, ధనము, భోగభాగ్యాలు, పదవి, హోదా అన్నీ ఉన్నా మనశ్శాంతి లేకుండా బాధపడుతున్న అందరిది. మనశ్శాంతి కోసం ఎంతో డబ్బు ఖర్చు పెడతారు, ఎంతమందినో ఆశ్రయిస్తారు. మనశ్శాంతి ఎక్కడో లేదు, మనలోనే ఉంది, మన మనసులోనే ఉంది. మనలో కలిగిన అశాంతికి ఔషధం ఆత్మజ్ఞానమే. అదే చెప్పాడు భగవానుడు గీతలో. సంజయ ఉవాచ ఏవముక్త్వా వృషీకేశం గుడాకేశః ప్రవంతపా నయోచ్ఛైతి గోవిందముక్త్వా తూష్ణీం బభూవః. ఇప్పుడు సంజయుడు ధృతరాష్ట్రునితో ఇలా అన్నాడు. ఓ ధృతరాష్ట్ర మహారాజా, ఈ ప్రకారంగా అర్జునుడు కృష్ణుని తన జ్ఞానబోధ, కర్తవ్యబోధ చెయ్యమని శరణు వేడిన తరువాత, ఓ కృష్ణ, నేను నీకు శిష్యుడను. గురువుగా నీవు నాకు కర్తవ్యబోధ చేసేంత వరకు నేను ఆయుధము పట్టను, యుద్ధము చెయ్యను. నువ్వు ఏం చెయ్యమంటే అదే చేస్తానేను. నీ వాక్కు నాకు శిరోధార్యము అని గాంధీవం, అస్త్రశస్త్రాలు కింద పెట్టేసి మౌనంగా కూర్చున్నాడు. 10వ శ్లోకం. తమువాచ వృషీకేశః ప్రహసన్నివ భారత సేనయోరుభయోర్మధ్యే విషీదంతమిదం వచః. అర్జునుడి మాటలు విని కృష్ణుడు తనలో తాను నవ్వుకున్నాడు. అన్నీ తెలిసిన అర్జునుడు ఇంత అమాయకంగా ఎలా మాట్లాడుతున్నాడా అని నవ్వుకున్నాడు. చుట్టూ చూశాడు. ఇరుపక్షాల సైన్యం మధ్యలో తాము ఉన్నారు. ఇంకా యుద్ధం మొదలు కాలేదు. యుద్ధానికి ముందు జరిగే యుద్ధ నియమాలు నిర్ణయించటం మొదలగు లాంఛనాలు జరుగుతున్నాయి. ఈ లోపల అర్జునుడి మనసులో అంతులేని విషాదం మొదలవుతుంది. యుద్ధం చేయను అని ధనుర్బాణాలు కింద పెట్టాడు. రథం మీద చతికిలబడ్డాడు. విపరీతంగా దుఃఖిస్తున్నాడు. కళ్ళలో నుంచి నీరు కారుతూ ఉంది. ముందు అర్జునుడిని ఈ శోకం, విషాదం నుండి బయట పడేయాలి, లేకపోతే యుద్ధం ఆగిపోతుంది. కాబట్టి యుద్ధం మొదలుపెట్టే లోపల తాను అర్జునుడికి 4 మంచి మాటలు చెప్పి యుద్ధానికి సన్నద్ధుని చేయవచ్చు అని అనుకున్నాడు కృష్ణుడు. అర్జునుడు భుజం తట్టి చిరునవ్వుతో ఈ విధంగా అన్నాడు. అర్జునుడు బాధపడుతుంటే కృష్ణుడు నవ్వుతున్నాడు. కారణం, అర్జునుడిలో అజ్ఞానం పేరుకుపోయి ఉంది. అందుకే విషాదం. కృష్ణుడిలో జ్ఞానం అపరిమితంగా ఉంది. అందుకే చిరునవ్వు.
అర్జునునిలో ఉన్న అజ్ఞానాన్ని చూసి కృష్ణుడు తనలో తాను నవ్వుకున్నాడు అని కూడా పెద్దలు చెబుతారు. అది హేళన చేసినట్టు కాదు. అయ్యో ఇతడు ఇంత అమాయకుడా అని జాలితో కూడిన చిరునవ్వు. ఒకసారి హైదరాబాద్ ఎగ్జిబిషన్ గ్రౌండ్లో స్వామి చిన్మయానంద గారి గీతాజ్ఞాన యజ్ఞం జరుగుతుంది. యజ్ఞం మొదటి రోజున నేను వెళ్ళాను. ముందు వరుసలో కూర్చున్నాను. ఆ గీతాజ్ఞాన యజ్ఞానికి ఒక రాజకీయ నాయకుడిని, ఆయన ముఖ్యమంత్రి హోదా కలవాడనమాట, అధ్యక్షుడిగా పిలిచారు. అధ్యక్షుని తొలి పలుకులో ఆయన గీత గురించి చెప్పటం మొదలుపెట్టాడు. గీతను కూలంకషంగా అవపోసన పట్టిన స్వామీజీ వారు గీత గురించి ఆ రాజకీయ నాయకుడు తెలిసి తెలియకుండా మాట్లాడుతున్న మాటలకు తనలో తాను నవ్వుకోవటం నేను స్పష్టంగా గమనించాను. అప్పుడు నాకు ఈ శ్లోకం గుర్తుకు వచ్చింది. అందుకే ఎవరు కూడా తమకు అంతా తెలుసునని గొప్పలు చెప్పుకోకూడదు. తెలిసి తెలియని ఊకదంపుడు మాటలు అసలే మాట్లాడకూడదు. పెద్దల ఎదుట అంతా తమకు తెలుసునని ఫోజు కొట్టకుండా వినయంగా విధేయతగా ఉండటం సత్పురుషుల లక్షణం. అర్జునుడు అహంకారంతో, పిరికితనంతో, అజ్ఞానంతో అంతా తనకు తెలుసు అన్నట్టుగా మాట్లాడిన మాటలకు సర్వజ్ఞుడు పరమాత్మ స్వరూపుడైన కృష్ణ భగవానుడికి నవ్వు రావటంలో వింత ఏమీ లేదు కదా. ఇక్కడి నుండి పరమాత్మ యొక్క గీతాబోధ ప్రారంభం అవుతుంది. అర్జునుడు తన క్షత్రియ ధర్మమైన యుద్ధం చేయకుండా అంతులేని దుఃఖంలో, భ్రమలో మునిగిపోయాడు. ఆ దుఃఖము, భ్రమ అనేవి అర్జునుడికి తన తాతలు, తండ్రులు, బంధువులు, మిత్రులు, వారి పట్ల తనకు గల అనుబంధము, వారి మీద తనకు ఉన్న ప్రేమ, మమకారము, తాను యుద్ధం చేస్తే వారు చనిపోతే వారు తనను వదిలిపోతారేమో అనే భ్రాంతి తప్ప వేరు కాదు. ఈ భ్రమ, భ్రాంతి ఎందుకు కలిగిందంటే వీళ్ళంతా నా వాళ్ళు, నాకు ప్రియం చేకూర్చేవాళ్ళు అనే భావన అర్జునుడిలో కలగటమే. ఈ భ్రమ అర్జునుడిలోని వివేచనా శక్తిని